హాయ్ మామ ఇంకా పడుకోలేచిన గాజుకి అయితే తోలుకెళ్ళిపోయారు. గాజుకి వెళ్ళేటప్పుడు పోలీసులు దొరకకూడదని మా ప్రయత్నం అయితే ఒకటా రెండా కాదు. ఏ సందులోనే అన్ని సందులో అయితే తిరుక్కుంటూ అయితే వెళ్ళిపోయాము. అసలు మేము గాజుకి ఎందుకు వెళ్తున్నామంటే బ్యాంక్ దాకా అయితే వెళ్తున్నాము. బ్యాంక్ లో డబ్బులు తీయాలన్నది మాత్రం. ఇంకేదో ఆ సందులు ఈ సందులు తిరిగేసి అయితే బ్యాంక్ దగ్గరికి అయితే వస్తాము. ఇంకా అలా బ్యాంక్ లోకి అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాం. అలా బ్యాంక్ లోకి వచ్చాకైతే బ్యాంక్ అయితే ఖాళీ లేదు. ఈ పాపనైతే చూస్తున్నది చిన్నప్పుడు నేనే గుర్తొస్తున్నాను. చిన్నప్పుడు మా నాన్న బ్యాంక్ తీసుకొస్తే ఒక దగ్గర ఉండేవాడిని కాదు. ఇంకా అలా కొంతసేపు అయితే బయటనైతే కూర్చున్నాము. అంతలోనే మా అత్త అయితే ఇంకా అలా మా అత్త వచ్చాకైతే ఇంకా మేమైతే కిందకైతే దిగిపోయాము. అక్కడ నుండి వచ్చేసరికి అయితే కొండక మీదకి అయితే పతాన్ని అయితే ఎత్తేసారు. ఇంకా అలా వాళ్ళతో పాటు అయితే జాతరలో అయితే నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయి మీద అయితే మాకు పెద్ద జాతర. ఇంకా మా బాబాయ్ అయితే జోలు అయితే మామూలు కుదరలేదు. ఇంకా అమ్మవారు అయితే తిరిగి మా పిన్నానింటి దగ్గరికి అయితే వస్తుంది. ఇంకా అలా కొంతసేపు అయితే మా పిన్నానింటి దగ్గర అయితే డాన్స్ అయితే ఇచ్చారు అమ్మవారితో. ఇంకా అలా కొంతసేపు పోయాకైతే దింపేశారు. చాలా మంది ఇంటి దగ్గర అయితే దింపేసి అయితే పూజ అయితే చేయించారు. పూజ అయితే చేయించి కొంచెం డబ్బులు కూడా పెట్టారు అనుకోండి. అలా మా పిన్నవాళ్ళ దగ్గర అయితే పూజ అయితే అయిపోయాక అయితే ఇంకా అమ్మవారితో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోయాను. కొంతసేపు అలా నడుచుకుంటూ అయితే వెళ్ళాకైతే మాకైతే ఈ పిల్లల్ని అయితే చెప్పేసి ఇంకా అలా పిల్లల్ని అయితే బండి మీద అయితే చాలాసేపు అయితే తిప్పాను. ఇంకా అమ్మవారు అయితే చాలా గట్టిగా అయితే వచ్చింది. అమ్మవారు ఊరేగింపు అయిపోయాకైతే చాలాసేపు అయితే తిప్పారు అమ్మవారిని. తర్వాత అయితే ఇంటికి అయితే తీసుకొచ్చి అయితే దిష్టి అయితే తీస్తారు. ఇంకా మళ్ళీ అమ్మవారి ప్రసాదం అయితే పంచడానికి అయితే అందరూ అయితే రెడీగా అయితే ఉన్నారు. భోజనాలు అయితే క్యాంటీన్ కి అయితే ఇచ్చారు. అయితే రావడమే లేటు. వెళ్ళే ముందు అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.